వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం రివ్యూస్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ వచ్చేసి ఆర్య. సుస్మితా సేన్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఆర్య మూవీ. ఇది వెబ్ సిరీస్. ఇది 3 సీజన్స్తో ప్రారంభమైన వెబ్ సిరీస్. ఇది ఫస్ట్ సీజన్ 9 ఎపిసోడ్స్తో అయితే ఉంటుంది. ఇది క్రైమ్ డ్రగ్స్కు సంబంధించిన స్టోరీ. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. ఈ రాజస్థాన్లో ఒక సంపన్న కుటుంబకుల స్టోరీ నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చి ఇందులో హీరో వచ్చి తేజ్ ఫ్యామిలీ, తేజ్ సరేన్. వీళ్ళైతే డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటారు. అంటే లీగల్గా అయితే మెడికల్ బిజినెస్ చేస్తూ ఇల్లీగల్గా అయితే డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటారు. దీనికైతే 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. అయితే భార్య ఆర్య షెరీన్. అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే ఏంటంటే 3వ కొడుకు ఆది స్కూల్కి బయలుదేరిపోతూ తండ్రి రివాల్వర్ దొంగలించి బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్తాడు. తర్వాత ఇక్కడ ఆర్య షెరీన్ అంటే సుస్మితా సేన్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కాబట్టి కొడుకుని స్కూల్లో దిగబెట్టేసి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి సంబంధించిన పనులు జరుగుతుంటాయి. దానికి సంబంధించి అయితే వాళ్ళ మదర్ అయితే రానంటుంది మ్యారేజ్కి. దేనికంటే వాళ్ళ ఫాదరు ఆల్రెడీ ఇంకొక అమ్మాయి అయితే అఫైర్లో ఉంటాడు, అందుకని నేనైతే రానని చెప్తుంది. ఇక్కడ తేజ్ షరీన్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడైతే డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళ డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే పర్సంటేజ్ చాలట్లేదు, మీరు మరీ 30% చేస్తున్నారు, 40% అయితే బాగుంటుంది, కొంచెం అన్ని పనులు అవుతాయి, మాకు ఎక్కడి పెండింగ్స్ అక్కడే ఉన్నాయంటే వద్దు, అలా ఏం చేయొద్దు, మీరు కావాలంటే మీరు పర్సంటేజ్ పెంచుకోండి కానీ 5% నుంచి 6% మీ బ్రోకరేజ్ పెంచుకోండి కానీ ఇంకా ఇల్లీగల్ అయితే ఇంకా ఎక్కువ చేయొద్దని అయితే తేజ్ షరీన్ వాళ్ళకి చెప్తాడు. ఇక్కడ ఆది స్కూల్కి వెళ్ళి తోటి స్టూడెంట్స్ని అయితే రివాల్వర్తో బెదిరిస్తాడు. ఇక్కడ తేజ్ షరీన్తో పాటు వాళ్ళ 3 అంటే బావమరిది ఫ్రెండ్ జవహారు, బావమరిది సంగ్రామ్, అలాగే తేజ్ కూడా వ్యాపారం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఆర్య షెరీన్ వాళ్ళ పుట్టింటికి వచ్చింది కదా, తండ్రితో అయితే మాట్లాడడానికి వెళ్తుంది పెళ్ళికి సంబంధించి. వాళ్ళ మదర్ రావట్లేదు, ప్లీజ్ మీరైనా నచ్చ చెప్పండి అని అయితే తండ్రికి చెప్తుంది. సరేనైతే తండ్రి అయితే చెప్తాడు తనకు నచ్చ చెప్తానని. ఇక్కడ స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది ఆర్యకి, ఎందుకంటే కొడుకు రివాల్వర్ తీసుకొచ్చాడు కదా, దాని గురించి అయితే ఫోన్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు 3 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు కదా, వీళ్ళైతే 300 crores డ్రగ్స్ అనేది పోలీసుల నుంచి తప్పించి అయితే వీళ్ళు తెచ్చేసుకుంటారు. అంటే పోలీసులకు లంచం ఇచ్చి తెచ్చుకుంటారు. ఇక్కడైతే వీళ్ళు 3 భాగస్వాములు కదా, వీళ్ళు 3 మాట్లాడుకుంటుంటే ఇక్కడ మన హీరో ఉన్నాడు కదా తేజ్, తనైతే వద్దు, ఈ డ్రగ్స్ డీలింగ్ అయితే వద్దు, చాలు, మనం చేస్తున్నదే ఇల్లీగలు, మళ్ళీ ఇంకా మీరు కొత్తగా చెయ్యొద్దు, ఇది అసలే ఈ సరుకు ఎవరిదో కూడా తెలియదు, వద్దని అయితే చెప్తాడు. కానీ అయితే వీళ్ళు మిగతా 2 ఉన్నారు కదా, సంగ్రాము అలాగే జవహారు, అయితే వీళ్ళిద్దరైతే వినిపించుకోరు. సంగ్రాము తేజ్కి బహుమతి అవుతాడు. ఈలోగా కాల్పులు మొదలవుతాయి. అంటే డ్రగ్స్ ఎవరివో అనేది వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే వచ్చి వీళ్ళ మీద కాల్పులు జరుపుతుంటారు కన్సైన్మెంట్ కోసం. అయితే కాల్పుల్లో అయితే వీళ్ళు తప్పించుకుంటారు. ఇక్కడ ఆర్య అయితే స్కూల్కి వస్తుంది. ప్రిన్సిపల్ అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చి, మీకు ఇంకా నేను కేసు పెట్టలేదు, మీరు టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని అయితే బలవంతంగా ఆర్యతో సైన్ పెట్టించుకొని అయితే ఆదినైతే ఇంటికి పంపించేస్తుంది. ఇక్కడ ఆదికి చెప్తుంది అనమాట, గన్స్ అలా పెట్టుకొని రాకూడదమ్మా అని అయితే కొడుకుతో అయితే గట్టిగా చెప్తుంది ఆర్య. తర్వాత భర్తకి ఫోన్ చేస్తుంటుంది ఈ విషయం చెప్పడానికి. అయితే భర్త అయితే ఫోన్ తీయడు. తను ఇంటికి వస్తాడు భర్త. అయితే ఇక్కడ తను చాలా కోపగించుకుంటుంది అనమాట. ఇక్కడ తేజ్కి అయితే ఆ సరికి అయితే షెకావత్ మనుషులది ఏదైతే తెలిసిందో, షెకావత్ అంటే చాలా డేంజరస్ పర్సన్, డ్రగ్ డీలర్, వాళ్ళ సరుకు మనం ఎందుకు తెచ్చుకున్నాం, మన ప్రాణాలు తీసేస్తాడు, తనకు రష్యన్స్తో సంబంధాలు ఉంటాయి, అది రష్యన్స్ సరుకు అయ్యి ఉంటుంది అని చెప్పినా సరే ఇక్కడ సంగ్రామ్ అయితే వినిపించుకోడు. వాళ్ళిద్దరికి మధ్య గొడవ జరుగుతుంది. అయితే తేజ్ వార్నింగ్ ఇస్తాడు సంగ్రామ్కి, అయినా సరే సంగ్రామ్ అయితే వినిపించుకోడు. వద్దు, ఆ సరుకు మన షెకావత్కి ఇచ్చేద్దామన్నా సరే ఇక్కడ సంగ్రామ్ వినిపించుకోడు. ఆ దిగులతోనే తేజ్ అయితే ఇంటికి వస్తాడు.
ఆర్య అయితే ఫోన్ తీయలేదని చెప్పంగానే అలాగే నీ రివాల్వర్ ఏమైందని అడిగితే రివాల్వర్ కోసం ఎత్తుతాడు. అయితే ఆ రివాల్వర్ తీసుకొని తమ కొడుకు స్కూల్కి వెళ్ళి అలా బెదిరించాడని, ఇంకా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి కేసు పెట్టలేదు కానీ స్కూల్ అన్నారు. ఈ బిజినెస్ వదిలేస్తావా లేదంటే కనుక నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అని అయితే బెదిరిస్తుంది భర్తని. నీ గురించే నేను చండీగఢ్ నుంచి వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, మీ నాన్నగారికి కూడా బాగాలేదు కాబట్టి ఆ వ్యాపారాన్ని నువ్వు తీసుకొని చేయాల్సి వస్తుంది, అయినా సరే నువ్వు చెప్పినట్టు వింటారని వాళ్ళిద్దరు గొడవలు ఆడుకుంటున్న టైంలో కూతురు అక్కడికి వస్తుంది, అరుంధతి అయితే తను వస్తుందని ఇంకా వాళ్ళ గొడవ ఆపేస్తారు. సరే ఇంకా తేజ్ కూడా భార్య చెప్పినట్టు విందామని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ ఆర్యాకైతే ముగ్గురు ఫ్రెండ్స్ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు వాళ్ళ ముగ్గురు కూడా. అందులో మాయ మెయిన్, ఇక్కడ జవహర్ ఉన్నాడు కదా వాళ్ళతో పాటు వ్యాపారం చేస్తుంటాడు, తన భార్య అన్నమాట. ఇక్కడ ఆర్య సిస్టర్ మ్యారేజ్ జరుగుతుంటుంది, సౌందర్య. ఆ మ్యారేజ్ సంబరాల్లో అందరూ అయితే ఉత్సాహంగా ఉంటారు. అయితే ఇక్కడ తమ్ముడు అంటాడు సంగ్రామ్ అక్కతో, మమ్మీ హ్యాపీగా లేదు, మమ్మీ కాలు కడగదు అంటే అయితే ఆ జుబేదా అంటే ఇక్కడ రాధిక అనమాట, వాళ్ళ నాన్నతో పాటు ఉండేది రాధిక అని ఆవిడతో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు వాళ్ళ నాన్న. తనైతే ఒక ట్రిక్ చేసి అయితే పెళ్లి నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది ఆర్య. తను వెళ్ళిపోతుంది భయంతో. తర్వాత తల్లి తండ్రి కలిపి చెల్లెలకైతే ఇంకా కన్యాదానం చేస్తారు. ఇక్కడైతే జవహర్ సంగ్రామ్ అయితే ఆ సరుకు తెచ్చుకున్నారు కదా 300 crores సరుకు, అదైతే బయటికి ఎలా పంపించాలని అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు, అంటే బ్రోకర్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ సంగీత్ జరుగుతుంటుంది. సంగీత్లోనే కొడుకు ఉంటాడు కదా తేజ్కి, పెద్ద కొడుకు వీరికైతే ఇక్కడ పల్లవి అనే అమ్మాయితో పరిచయం అయ్యిద్ది. అయితే ఇక్కడ సంగీత్లో అందరూ హ్యాపీగా ఉన్న టైంలో తేజు వీళ్ళందరూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంటారు. అందరూ తల్లి తండ్రి అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా ఆర్య కూడా చాలా ఆనందంగా ఉంటుంది, పెళ్ళి జరుగుతుంది కదా సిస్టర్కి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రోకర్ దొరికాడని చెప్పేసి సంగ్రామ్ అయితే తేజ్ని సరుకు సంబంధించినది శాంపిల్ ప్యాకెట్ తీసుకుండా నేనైతే తీసుకొని వెళ్తాను, ఇక్కడ మనకి బ్రోకర్ దొరికాడని అయితే చెప్తాడు. తేజ్ వద్దంటాడు, వద్దు ఇవన్నీ మనకు వద్దు, అసలు అవి పోలీసులకు అప్పచెప్పేద్దాం, మనకెందుకు ఈ తలకాయ నొప్పి, షకావత్తో చాలా ప్రాబ్లం అయ్యిద్ది, వద్దు అని అయితే ముగ్గురు మధ్య గొడవ జరిగిద్ది. అయినా సరే తేజ్ మాట అయితే వాళ్ళిద్దరు వినిపించుకోరు, జవహారు సంగ్రాము. అయితే సంగ్రామ్ అయితే ఆ శాంపిల్ తీసుకొని అయితే బయలుదేరుతాడు. అయితే సంగ్రామ్కి అనుకోకుండా పోలీసులు చేస్తారు. అయితే తన దగ్గర శాంపిల్ ప్యాకెట్ ఉంది కదా, డ్రగ్స్ శాంపిల్, సంగ్రామ్ని అయితే పోలీసులు వెంటాడైతే పట్టుకుంటారు. వాళ్ళకి కారులో అయితే శాంపిల్ ప్యాకెట్ దొరుకుతుంది. ఇంకా డ్రగ్స్ కేసు కింద తను అరెస్ట్ చేస్తారు. ఈ విషయం జవహర్కి తెలిసి తేజే కావాలని పోలీసులతో చెప్పి ఉంటాడు అనే డౌట్తో అయితే తేజ్తో అయితే జవహర్ అయితే గొడవ పడతాడు. ఇద్దరు నేను ఎంత చూస్తానంటే జవహర్ అయితే తేజ్తో గొడవ పడతాడు. పెళ్ళిలో అలా గొడవ జరిగితే వాళ్ళ జవహర్ని భార్య మాయ అయితే తీసుకెళ్ళిపోతుంది ఇంటికి. ఏంటి ఇదంతా అని అడిగితే ఏం లేదు, నువ్వేం భయపడ మాకు, అంతా మంచిగా జరిగిద్ది, నువ్వు కోరుకుంటున్నావు కదా నేను ఈ డ్రగ్స్ డీలింగ్ వదిలేయాలని చెప్పేసి, నేను ఇప్పుడు అలాగే వదిలేయాలనుకుంటున్నాను, మనం న్యూజిలాండ్ వెళ్ళిపోదాం, మన పిల్లల్ని తీసుకుని అంటే నాన్నతో చెప్దామా అంటే మీ నాన్నతో అప్పుడే చెప్పొద్దు, టైం ముందు చెప్దామని అయితే చెప్తాడు. మార్నింగ్ అయ్యిద్ది. ఆది అయితే అంటే చిన్న కొడుకు అయితే తండ్రితో పాటు కారు దగ్గరికి వస్తాడు. ఈలోగా తండ్రిని అయితే కాల్పులు జరుపుతారు. బయట నుంచి ఒక వ్యక్తి అయితే బుల్లెట్ మీద వచ్చి ఫుల్గా పైనుంచి కింద వరకు మాస్క్ లాగా డ్రెస్ వేసుకొని అయితే తండ్రిని అయితే కాల్ చేసి అయితే మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతాడు. ఇదంతా ఆది కల్లారా చూస్తాడు. ఆది ఇంకా అసలు ఇది టాయిలెట్ కూడా పోసేసుకుంటాడు భయపడి. ఇంకా ఆర్య బయటకు వస్తుంది కాల్పుల సౌండ్ విని. కొడుకు పరిస్థితి చూసి భయపడిపోతుంది. ఈలోగా తనకి కాల్పులు జరిగినాయి కదా భర్త మీద, వెంటనే కాల్ హాస్పిటల్కి కాల్ చేసేసి అయితే ఇంకా భర్తను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది. చాలా బ్లడ్ అయితే పోతూ ఉంటుంది, అంటే లంగ్స్కి తగులుతుంది. ఇంకా హాస్పిటల్కి అందరూ వస్తారు, పిల్లలు అందరూ వస్తారు. అందరూ కంగారు పడుతూ ఆర్యకి అయితే ధైర్యం చెప్తూ ఉంటారు. ఆర్య తండ్రి అందరూ వస్తారు. ఆర్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తేజ్కి.
చెల్లెలు కూడా ధైర్యం చెప్పి ఏం అవ్వదు అక్క, నువ్వేం భయపడమాక అని అయితే చెల్లెలు ధైర్యం చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడికి పోలీసులు వస్తారు. ఇక్కడ జవహర్ భార్య వస్తుంది. అయితే జవహరే కదా ముందు రోజు చంపేస్తా అన్నాడు తేజకి. ఆ కోపంతో జవహరే చంపేశాడు అనుకో. జవహర్ భార్య మాయ తన ఫ్రెండ్ అయినా సరే ఆర్య తిట్టేసి హాస్పిటల్ నుంచి పంపించేస్తుంది. ఆర్య అయితే జవహర్ అయితే ఇంట్లో ఉంటాడు. ఈలోగా జవహర్ దగ్గరికి ఆ కన్సైన్మెంట్ ఉంది కదా, 300 కోట్ల కన్సైన్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి, అంటే షకావత్ మనుషులు, మెయిన్ ఇందులో సంపత్తు షకావత్కి రైట్ హ్యాండ్, తనైతే సంపత్ అయితే వచ్చి జవహర్ని అయితే బాగా తన్ని ఆ సరుకు గురించి అడుగుతాడు. నాకు తెలియదు అని అయితే జవహర్ చెప్తుంటాడు. ఇక్కడ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, ఏం జరిగింది ఏంటి అనేది. మామూలు కామన్ ఎంక్వైరీ అన్నట్టయితే వీళ్ళకి చెప్తారు. అయితే ఇక్కడ డాక్టర్ వచ్చి తనకు ప్రమాదం లేదని, తేజ్కి ప్రమాదం తప్పింది, రేపు పొద్దున్న తనకు వెలుగు వస్తుందని చెప్తారు. ఇంకా వీళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోతారు, ఇంకా గండం గట్టెక్కిందని. ఇక్కడైతే జవహర్ని అయితే సంపత్ మనుషులు తన్ని తీసుకెళ్తారు. అయితే అది ఎక్కడ దాచారో ఆ కంటైనర్ అక్కడికైతే తీసుకువెళ్తాడు. అయితే అక్కడైతే సరుకు ఉండదు. జవహర్ ఆశ్చర్యపోతాడు, సరికి ఇక్కడే పెట్టాము అని చెప్పేసి అయితే కంగారు పడిపోతాడు. ఎందుకంటే సంగ్రామ్ అయితే జైలుకి వెళ్ళాడు, తేజ్ ఏమో చనిపోయాడు. ఇంకా తెలిసింది జవహర్కే కదా. జవహర్ వీళ్ళు ముగ్గురు కలిసి పెట్టిన చోట సరికి అయితే ఉండదు, చాలా కంగారు పడిపోతాడు. అయితే ఈ సంపత్ వాళ్ళైతే వినిపించుకోరు, తను బాగా తంతారు. ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంటుంది. తేజ్ను కాల్పులు జరిగిన చోట ఇంటి దగ్గర ఎంక్వైరీ జరిగింది. సీసీ కెమెరాస్ అయితే చెక్ చేస్తుంటారు, ఎవరు వచ్చి కాల్చారు అనేది అయితే వాళ్ళైతే చెక్ చేస్తారు. ఇదంతా ఇక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళే చేశారు, అంతా ఎంక్వైరీ చేయండి అన్నట్టయితే ఇక్కడ ఏసీపీ ఖాన్ అనమాట ఈ కేసు తీసుకుంటాడు. తను ఏసీపీ ఖాన్ చేస్తాడు. అయితే ఇక్కడ మాయా వెళ్ళి జవహర్ని అడిగిద్ది, నువ్వేనా చంపావు తేజ్ని అంటే, నేను ఎందుకు చంపుతాను తేజ్ని, నేను బెదిరించడం అయితే బెదిరించాను కానీ చంపేయడం వరకు నేను ఎందుకు వెళ్తాను, నేనైతే చంపలేదు అని అయితే చెప్తాడు. ఈ దెబ్బలు ఎక్కడి అంటే, ఏం లేదు ఊరికి తగిలినవి అని చెప్పి అయితే జవహర్ చెప్తాడు. ఇక్కడ ఎంక్వైరీ కోసం అయితే ఆర్యానైతే మీ ఇల్లు చెక్ చేయాలని అయితే చెప్తారు. ఎందుకంటే యాక్చువల్లీ ఖాన్ ఏం చెప్తాడంటే ఆర్యతో, మీ హస్బెండ్ మాతో లొంగిపోతున్నామని చెప్పాడు, తనైతే తన దగ్గర ఏదో పెన్ డ్రైవ్ ఉందని, అలాగే న్యూజిలాండ్ పంపించడానికి ఏర్పాట్లు చేయమని అయితే చెప్పాడు. తన దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, అది ఇప్పుడు ఎక్కడో మీ భర్త ఆధీనంలోనే ఉండుంటుంది మాకు తెలిసి, లేదంటే ఇంట్లో పెట్టుంటాడు, దయచేసి ఇల్లంతా సెర్చ్ చేయాలి, నీ భర్త మాతో అంటే కోవర్ట్గా అయిపోయాడు, అర్జెంటుగా మీ ఇల్లు సోదా చేయాలని అయితే తననైతే చెప్పి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళినాక ఎంక్వైరీలు అయితే నిర్వహిస్తారు. మొత్తం అయితే ఇల్లంతా వెతుకుతారు, ఎక్కడ అయితే ఏం దొరకదు. రివాల్వర్స్ కానీ ఏమైనా ఉన్నాయని చూస్తే అంతకుముందు మార్నింగే ఆది రివాల్వర్ తీసుకెళ్తాడు కదా, అది ఒక సొరుగులో పెట్టిద్ది తను ఆర్య. అదైతే వాళ్ళకి తెలియకుండా తప్పించేసి ఆ రివాల్వర్ ఇంట్లో పోలీసులకు దొరకకుండా తప్పించేసి, అంటే పైన నుంచి బాల్కనీలోంచి కింద పడేసి తర్వాత మామూలుగా బయటికి వెళ్ళి అయితే ఆ రివాల్వర్ మళ్ళీ జాగ్రత్త చేసుకొని అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఏసీ ఖాన్ అయితే పెన్ డ్రైవ్ కోసం పెన్ డ్రైవ్ ఎక్కడైనా దొరికిద్దా అంటే, తను తేజ్ న్యూజిలాండ్ వెళ్ళిపోతామని ఎందుకు చెప్పాడంటే, పోలీసులతో ఇలాగా కాంట్రాక్ట్ కుదుర్చుకొని తను పోలీసుల సాయంతో న్యూజిలాండ్ వెళ్ళిపోదాం అనుకున్నాడు. డ్రగ్స్ డీలింగ్స్ అన్ని వదిలించుకొని వాళ్ళకి పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అదే విషయం ఇక్కడ ఖాన్ అయితే ఏసీపీ ఖాన్ అయితే ఆర్యాకి చెప్తాడు. ఆర్య అయితే నమ్మదు. అయితే వీళ్ళ ఎంక్వైరీలో భాగంగా వాళ్ళకి ఒక లేక్ హౌస్ ఉందనుకొని చెప్పి అక్కడికి కూడా బయలుదేరుతాడు ఖాన్. కానీ ఈ రివాల్వర్ తీసుకొని ఆ రివాల్వర్ దాచిపెట్టడానికైతే ఆర్య కూడా లేక్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. లేక్ హౌస్కి అయితే వచ్చి చూసేసరికి అక్కడ జవహర్ ఉంటాడు. జవహర్ ఏమో సరుకు కోసం ఒకవేళ తేజ్ తీసుకెళ్ళి ఆ లేక్ హౌస్లో దాచిపెట్టాడని సరుకు కోసం అయితే జవహర్ వస్తాడు. ఇక్కడ ఆర్య అయితే గన్తో బెదిరించేసి అయితే జవహర్ని బయటికి పంపించేస్తుంది. తర్వాత తనకైతే ఫోన్ వస్తుంది, తేజ్ అయితే స్పృహలోకి వచ్చాడని చెప్పేసి. తను హ్యాపీగా జవహర్ని అయితే పంపించేసి మళ్ళీ లాక్ చేసుకొని అయితే హాస్పిటల్కి బయలుదేరిపోతుంది. అక్కడికి పోలీసులు వస్తారు. తను బయలుదేరంగానే సరే పోలీసులు వచ్చేస్తారు. అయితే అక్కడ వాచ్మెన్ చెప్తాడు, ఆల్రెడీ మేడం గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారని చెప్పేసి. ఇంకా మేడం గారు వచ్చి వెళ్ళారంటే ఇక్కడ ఏదైనా దాచిపెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి ఉంటుందిలే, ఇంకా మనం సెర్చ్ చేసినా సరే ఏం ఉండదు అని చెప్పేసి అయితే పోలీసులు అయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు. తేజ్ అయితే స్పృహలోకి వచ్చాడని అయితే ఆనందంతో ఇంకా ఆర్య అయితే తేజ్ పాడిన పాటలు అయితే పెట్టుకొని వింటూ అయితే కారులో అయితే ఇంకా హాస్పిటల్కి అయితే హ్యాపీగా బయలుదేరుతుంది.
అయితే ఇక్కడ తేజ్ ప్రోలోకి వస్తాడు కదా, పిల్లలతో మాట్లాడతాడు, ధైర్యంగా ఉండమని చెప్తాడు. నాది స్టీల్ బాడీ, నేను ఎక్కడ మిమ్మల్ని వదిలేసి అయితే ఎక్కడికి వెళ్ళనైతే పిల్లలకి ధైర్యం చెప్తాడు. కానీ ఇంతలోనే తనకి లంగ్స్లో ప్రాబ్లం రావడంతో తన ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి అయితే చనిపోతాడు. ఇంకా పిల్లలైతే అసలు చాలా కంగారు పడిపోతారు. ఏం జరిగింది అంతా బాగానే ఉంది అన్నారు కదా, ఏం జరిగింది అయితే పిల్లలు కంగారు పడిపోతారు. ఈలోగా ఆర్య అయితే వస్తుంది. హాస్పిటల్కి ఆర్య వచ్చేసరికి తేజ్ చనిపోయి ఉంటాడు. డాక్టర్స్ అయితే లంగ్స్కి తగిలినాయి, అవి ఎముకలకి తగలడం వల్ల ఒక్కసారి కొన్ని రేర్ పరిస్థితులలో జరుగుతుంటుంది, తను తట్టుకోలేకపోయాడు, అందుకే అలా జరిగిందని అయితే డాక్టర్స్ కూడా చెప్తారు. ఇంకా అక్కడ అందరూ ఇంకా సాడ్ వాతావరణం, అప్పటిదాకా ఉన్న హ్యాపీనెస్ అంతా ఇంకా పోతుంది తేజ్ చనిపోవడంతో. తేజ్ చనిపోవడం అయితే ఎవరు జీర్ణించుకోలేకపోతారు. ఇంకా తేజ్ బట్టలు అయితే హాస్పిటల్ సిబ్బంది అయితే తీసుకొచ్చి ఆర్య చేతిలో పెడతారు. తేజ్ బాడీని అయితే ఇంటికి తీసుకెళ్తారు. తేజ్ ఇంకా సెరమనీ జరుగుతుంటుంది. అయితే సెరమనీ వచ్చి ఆర్య వాళ్ళ మదర్ ఇంట్లో, వాళ్ళ పుట్టింట్లో జరుగుతుంటుంది. ఇంకా అందరూ అక్కడికి వస్తారు. అక్కడ తేజ్ సెరమనీ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఆర్య అయితే భర్త పోయిన బాధ నుంచి అయితే తేరుకోలేకపోతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ వెళ్ళిపోదు, ఇవన్నీ మానేసి అని చెప్పిన కొన్ని గంటలు కూడా కాకముందు ఇలా జరగడం అయితే ఆర్య తట్టుకోలేకపోతుంది. పిల్లలు కూడా ఇక్కడ తండ్రితో బాగా దగ్గరగా ఉంటారు కదా, ఇంకా వాళ్ళు కూడా అసలు తట్టుకోలేక ఇంకా ఏడుస్తుంటారు. అయితే ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బట్టలు పట్టుకొని అయితే ఆర్య ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆ కోర్టులోనే తను పోలీసులు వదులుతున్న పెన్ డ్రైవ్ అయితే ఆ కోర్టులోనే దొరుకుతుంది. ఇంక ఈ పెన్ డ్రైవ్ తీసేసి ఆర్య అయితే దాచిపెడుతుంది. అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏముందో చూద్దామని పెన్ డ్రైవ్ ల్యాప్టాప్లో పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ తనకు పాస్వర్డ్ తెలియక ఓపెన్ అవ్వదు. ఈలోగా ఇక్కడ వీళ్ళు కాల్పులు జరుగుతాయి కదా, డ్రగ్స్ తీసుకొచ్చినాక ఆ ముగ్గురు మీద వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాల్చేసి శవాలను పడేస్తారు కదా సంగ్రామం వాళ్ళు, ఆ శవాలు అయితే తేలుతాయి, పోలీసులు కంటపడతాయి. అయితే వీళ్ళకి తేజ్కి తగిలిన బుల్లెట్స్, అందులో వాళ్ళకి తగిలిన బుల్లెట్స్ ఒకటో కదా చెక్ చేయమంటాడు ఖాన్ అయితే మళ్ళీ తిరిగి ఆర్య దగ్గరికి వస్తాడు. వాళ్ళ బట్టలు హాస్పిటల్ వాళ్ళు తెలియక మీకు ఇచ్చేశారు, తన తేజ్ బట్టలు తీసుకొచ్చి ఇవ్వమంటే తేజ్ బట్టలు ఆల్రెడీ ఉతికేసానని చెప్పేసి అయితే తెచ్చేస్తుంది. ఇంక ఉతికేసిన బట్టలు మేమేం చేసుకోమంటే ఎవిడెన్స్ లేకుండా చేశారని అయితే తిట్టుకుంటూ ఇంకా ఖాన్ వెళ్ళిపోతాడు. తర్వాత సంగ్రామం దగ్గరికి వెళ్తుంది, సంగ్రామ్ను కలవడానికైతే జైలుకి వెళ్తుంది ఆర్య. అసలు ఏం జరిగింది ఏంటి, తేజ్ని ఎవరు చంపుంటారని అయితే అడగడానికి వెళ్తుంది. నాకైతే తెలియదు, తేజ్ని అయినా తేజ్ మీద పెట్టేస్తాడనమాట. షెకావత్ సరుకు దొంగలించొద్దన్నాను, ఒకవేళ దొంగలించాడు కదా, తేజ్ బావే దొంగలించాడు, దానివల్ల ఏమైనా వాళ్ళు చంపేసి ఉంటారని అయితే తను చేసిన తప్పంతా అయితే తేజ్ మీదకి తోసేస్తాడు. నిజమే అనుకుంటుంది ఆర్య కూడా, అలా జరిగి ఉంటుందేమో అని, నిజమే తమ్ముడిని అయితే నమ్మిద్ది, అది భర్త అలా చేయడం వల్ల చంపేసి ఉంటారేమోనని. ఇక్కడ తన సెరమనీ జరుగుతుంటుంది, అందరూ తేజ్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఫ్యామిలీ మొత్తం, తన మెమొరీస్ అన్నీ వీడియోలో వేసి చూస్తూ ఉంటారు. అక్కడికి మాయా కూడా వస్తుంది జవహర్తో. అయితే ఇక్కడ జవహర్ చెప్తాడు, నేనేం చేయలేదు తన్ని, నిజంగా నన్ను నమ్మాయని అయితే చెప్తాడు. నేను ఎలా చంపేసుకుంటాను, ఆ రోజు గొడవలు అలా అన్నాను కానీ నేనేం చంపేయలేదని చెప్తాడు. ఈలోగా షెకావత్ కూడా వస్తాడు ఈ సెరమనీ కార్యక్రమానికి. షెకావత్ వచ్చి ఆర్యాని అయితే పలకరించి బయలుదేరుతాడు. మళ్ళీ సంపత్ వచ్చి ఆర్యాతో ఒకసారి షెకావత్ గారు కారులో ఉన్నారు, మీతో మాట్లాడాలంట అని చెప్పి తీసుకెళ్తారు. ఇక్కడ పల్లవి పరిచయం అయింది కదా పెళ్ళిలో, తనైతే ఈ కార్యక్రమానికి కూడా వస్తుంటే తన క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళతో వస్తూ ఉంటుంది. ఆ పల్లవి మళ్ళీ తను అడిగిద్ది, మీ ఫాదర్దా అంటే అవునంటే ఓదారుస్తుంది. ఇక్కడ ఆర్య సిస్టర్ ఉంది కదా సౌందర్య హస్బెండ్ యాక్చువల్గా ఒక విదేశీ వ్యక్తి, తనైతే సౌందర్యాన్ని ప్రేమించి చేసుకుంటాడు. తనైతే ఇక్కడ అరుంధతి ఆర్య కూతురిని అయితే ఓదారుస్తుంటాడు. సంపత్ వచ్చి తీసుకెళ్తాడు కదా ఆర్యాని, ఇంకా బయట షెకావత్ అయితే వెయిట్ చేస్తున్నాడు, రమ్మని అయితే తీసుకెళ్తాడు. ఇక్కడ షెకావత్ చెప్తాడు, మీ హస్బెండ్ 300 కోట్లు డ్రగ్స్ని అయితే దొంగలించాడు, మీ తమ్ముడు మీ హస్బెండ్ కలిపి. ఇప్పుడు అది 300 కోట్లది ఉంది, ఆ 300 కోట్లు తీర్చకపోతే మాత్రం రష్యన్స్ సరుకు, అది రష్యన్స్ అయితే ఊరుకోరు, గుర్తుపెట్టుకొని మా సరుకు అయితే మాకు వెంటనే అయితే మాకు అప్ చెప్పాలన్నట్టయితే వార్నింగ్ ఇస్తాడు ఆర్యకి, లేదంటే పిల్లల్ని బతకనేమో అయితే వార్నింగ్ ఇస్తాడు.
ఇక్కడ ఆది భయపడుతుంటాడు, తండ్రి చావును కల్లారా చూస్తాడు కదా, భయపడుతుంటే ఇంకా ఆర్య ఓదారుస్తుంటుంది. తండ్రి లేని బాధలో ఇంక ఇక్కడ అరుంధతి అంటే ఆరు అయితే తను సిగరెట్స్కి అయితే ఎడిక్ట్ అవుతుంటుంది. ఇక్కడ వీరైతే పల్లవితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అయితే తండ్రి లేని కుటుంబం అయితే అలా నడుస్తుంటుంది. ఇక్కడ ఆర్య అయితే పిల్లలకి ఏ బాధ తెలియకుండా పెంచడానికి అయితే ట్రై చేస్తుంటుంది. ఇక్కడ జవహర్ ఏమో తన కొడుకుని తీసుకొని స్కూల్కి వస్తాడు. అయితే సంపత్ మనుషులు, షెకావత్ మనుషులు ఉన్నారు కదా సంపత్, అయితే వాళ్ళైతే వదిలిపెట్టరు. మీ ముగ్గురు కలిపి చేశారు, నీ వాటా 100 కోట్లు ఉంటుంది, ఆ 100 కోట్లు ఎట్లయినా ఇన్స్టాల్మెంట్లోనైనా తీర్చేసేయాలి అంటే, అయితే ఇన్స్టాల్మెంట్కి 50 లక్షల చొప్పున ఇచ్చేస్తానని అయితే ఇక్కడ జవహర్ ఒప్పుకుంటాడు. అలా తీర్చకపోతే మాత్రం చంపేస్తాము, మీ పిల్లలతో సహా చంపేస్తానని అయితే బెదిరిస్తాడు. ఇక్కడ సంగ్రామ్ను కలవడానికి జవహర్ వస్తాడు. ఇలా జరుగుతుంది, బయట నన్ను ఇలా బెదిరిస్తారని చెప్పడానికి. కానీ అయితే లోపలికైతే పోలీసులు వెళ్ళనివ్వరు, తన అప్లికేషన్ రిజెక్ట్ అయింది, సో సంగ్రామ్ను కలవడానికి వీలేదని పంపించేస్తారు. ఇక్కడ ఆర్య అయితే తమ్ముడిని కలవడానికి వస్తుంది. అప్పుడు జవహర్ చెప్తాడు, సరుకు పోయిందని చెప్పి సంగ్రామ్కి చెప్పు అని. అయితే ఆ విషయమే లోపలికి వచ్చి జవహర్ ఇలా చెప్తున్నాడు, ఏంటో సరుకు పోయిందని చెప్తున్నాడు. ఏంటంటే అదే నేను చెప్పాను కదా తేజ్ సరుకు దొంగలించాడని, ఆ సరుకు గురించి మాట్లాడుతున్నాడు. ఆ సరుకు ఏమైపోయింది అన్నట్టయితే ఇక్కడ సంగ్రామ్ టెన్షన్ పడిపోతాడు. నాకు తేజ్ గురించి తెలుసు, అలా చేయడు అని అయితే, కాదు నిజంగా చేసుంటాడు అన్నట్టు చేశాడు, మేము వద్దన్నా సరే చేశాడు అని అయితే తేజ్ మీదకి నెట్టేస్తాడు సంగ్రాము. ఎలాగో తను లేడు కాబట్టి నిజం చెప్పడానికి అన్నట్టు. అయితే ఇక్కడ జవహర్ని ఎలా బెదిరిస్తున్నారు, సంగ్రామ్ని బెదిరించడానికి జైల్లోకి కూడా వచ్చేస్తారు షెకావత్ మనుషులు. ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ నిలబడి ఉండగా ఖైదీలందరూ తన వెనక నుంచి అయితే క్లాత్ పెట్టి అయితే ముసుగు వేసి మూసేసి అయితే బాగా కొట్టేసి వార్నింగ్ ఇచ్చినట్టు, సరికి ఎక్కడ ఉందో చెప్పకపోతే మాత్రం చంపేస్తామన్నట్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ వీరైతే పల్లవితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. ఇంకా తనతో అయితే అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాడు, గేమ్స్ ఆడుకోవడానికి అన్ని చోట్లకి. ఇక్కడైతే ఆర్య వాళ్ళ ఫాదర్ అయితే పిల్లలు దిగులుగా ఉన్నారని అయితే తనకైతే మ్యాంగో అనే కుక్కనైతే తెచ్చి ఇస్తాడు, చిన్ని కుక్క పిల్లని. తను చూసైతే ఆది ఇంకా డిప్రెషన్లో ఉంటాడు కదా, ఆది ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అయితే ఇక్కడ మాయా జవహర్ భార్య ఆర్యకి ఫ్రెండ్ కదా, తనైతే నువ్వే చంపావా నిజం చెప్పు అన్నట్టయితే గట్టిగా అడిగిద్ది భర్తను. నేను చంపలేదు అని అయితే జవహర్ చెప్తుంటాడు తనకి. తర్వాత ఇక్కడ ఆర్య ఫాదర్ ఉంటాడు కదా, మళ్ళీ ఫాదర్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది వీళ్ళింటికి. ఆమెను చూసి అయితే ఇంకా ఆర్య మదర్ అయితే చాలా ఇక్కడికి కూడా వచ్చేసిందని అయితే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. అయితే కూతుర్ని తీసుకొని అయితే ఆర్య షాపింగ్కి వెళ్తుంది. అయితే అక్కడ మళ్ళీ షెకావత్ మనుషులు వచ్చేస్తారు. షెకావత్ మనుషులు వచ్చేసి అయితే దాన్ని బాగా ఒక వ్యక్తి వచ్చి అయితే బాగా బెదిరించేసి, మీ ఆయన నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడు, ఆ 2 కోట్లు ఇవ్వకపోతే మాత్రం మీ పిల్లల్ని చంపేస్తానని అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతాడు. అయితే కూతురికి ఏమైందని ఎతికిద్ది, కూతురు అక్కడే ఉంటుంది. ఇంకా చాలా భయపడిపోయి అయితే ఇంటికి వచ్చి దౌలత్తో చెప్పిద్ది, ఇలాగా తేజ్ ఎవరి దగ్గర 2 కోట్లు తీసుకున్నారంట, వాళ్ళు అర్జెంటుగా 2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు అన్నట్టయితే ఇక్కడ తేజ్ దౌలత్ తెలుసుగా తండ్రి దగ్గర పనిచేస్తాడు, చిన్నప్పటి నుంచి దౌలత్ అంటే ఆర్యకి తెలుసు, తనతో అయితే షేర్ చేసుకుంటుంది. తర్వాత ఖాన్ ఇక్కడ ఆర్య వెంట తిరుగుతూ ఉంటాడు. మీ భర్త ఇలా లొంగిపోదాం అనుకున్నాడు, అది పెన్ డ్రైవ్ ఇచ్చేస్తానన్నాడు, ఆ పెన్ డ్రైవ్ మీకు తెలిసే ఉంటుంది, ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేసేయండి అన్నట్టయితే తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఆర్య నాకు ఆ పెన్ డ్రైవ్ సంగతి తెలియదు అని అయితే చెప్పిద్ది. అక్కడ 2 కోట్ల కోసం అయితే అకౌంటెంట్ని అడిగిద్ది, మనకేమైనా డబ్బులు రావాల్సిన అడిగితే డబ్బులు రావాల్సిన అన్నీ తెలియదు, బ్లాక్ మనీ అయితే తేజ్ గారికి తెలుసు, మరి ఆ బ్లాక్ మనీ ఎక్కడుందో చూడాలి అన్నట్టయితే అకౌంటెంట్ చెప్తాడు. ఇక్కడ ఆర్య ఇంటికి వచ్చి బ్లాక్ మనీకి సంబంధించి ఏమైనా పెన్ డ్రైవ్లో దొరికిద్దని ట్రై చేస్తుంటే దొరకదు. అప్పుడు కొడుకు సహాయంతో అయితే పాస్వర్డ్ అయితే కనుక్కొని చెప్పేసి ఇద్దరు అయితే ప్లాన్ చేసి కనుక్కొని మొత్తానికి ఎలాగైతేనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు. అందులో అయితే భర్తకు సంబంధించిన బ్లాక్ మనీ ఎవరెవరి దగ్గర ఎంతంత పెట్టాడు అనేది అయితే అక్కడ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. తనకి 2 కోట్లు కావాలి కాబట్టి 2 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో చూసి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. అయితే ఆ పెన్ డ్రైవ్లో భర్తకు సంబంధించిన డ్రగ్ డీల్స్ అన్నీ అయితే ఉంటాయి. అంటే తను ఏమనుకుంటుందంటే సంగ్రామ్ చెప్పింది నిజమే అనుకుంటా, వీళ్ళు భర్త ఆ వ్యాపారం చేస్తున్నాడు అని అయితే తనైతే నమ్మిద్ది.
అయితే పిల్లలు బెదిరిస్తుంటాడు కదా, ఆ 2 కోట్లు కావాలని ఒక వ్యక్తి. అందుకే అతనికి భయపడి అయితే పిల్లల్ని ఇంట్లోనే ఉండమని చెప్పి స్కూల్ మానిపించేసి తనైతే దౌలత్తో కలిసి ఆ 2 కోట్లు బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉందని పెన్ డ్రైవ్లో ఉందో ఆ వ్యక్తి ఇంటికి అయితే బయలుదేరుతారు. ఇక్కడైతే సంగ్రామ్ తండ్రి జవహర్ ఉంటాడు కదా, తన జొరావర్, సంగ్రామ్ తండ్రి జొరావర్ సంగ్రామ్ను కలవడానికి వస్తాడు జైల్లో బెయిల్ కోసం. అయితే బెయిల్ అయితే మంజూరు అవ్వదు తనకి. ఇక్కడ ఆర్య అయితే వస్తుంది, 2 కోట్లు ఎవరి దగ్గర దాచారా అని ఆ వ్యక్తి దగ్గరికి వస్తుంది. ఆవిడ చిన్న పిల్ల తల్లి, చాలా పేదరాలు, అయినా సరే ఆ డబ్బు అలా దాచిపెట్టి అయితే ఆర్యకైతే ఇస్తుంది తేజ్కి సంబంధించిన బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీ తీసుకొని తనకి ఏమైనా అవసరమైతే తనకైతే ఫోన్ చేయమని కొంత డబ్బు ఇచ్చేసి అయితే ఆర్య బయటకు వచ్చేస్తుంది ఆ మనీ తీసుకొని. ఇక్కడ పిన్ని యొక్క భర్త ఉన్నాడు కదా, కొత్త పెళ్లి కొడుకు, తనతో అయితే ఆరు అయితే దగ్గర అవుతూ ఉంటుంది. అంటే తనలో తన తండ్రిని చూసుకుంటూ ఉంటుంది. తన ఒక ధైర్యం లాగా అనిపించి తనకైతే అట్రాక్ట్ అవుతూ ఉంటుంది పిన్ని భర్తకి. ఇక్కడ ఆర్య అయితే 2 కోట్లు తెమ్మన్నాడు కదా ఒక వ్యక్తి, తనకు చెప్పిన అడ్రస్కి అయితే దౌలత్తుని తీసుకొని వెళ్తుంది. దౌలత్ చెప్తాడు, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా ధైర్యంగా ఉండేదానివి, ఇప్పుడు మళ్ళీ ఆ ధైర్యాన్ని తెచ్చుకో, అలాగే ఉండనట్టు దౌలత్ ఆర్యకి అయితే ధైర్యం చెప్తాడు. అయితే ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళి ఎవరు నిన్ను పంపించారో చెప్తేనే మనీ ఇస్తానంటది. తనైతే చెప్పడు, ఆ వ్యక్తి పేరు చెప్తేనే మనీ ఇస్తానని అయితే చెప్పిద్ది. అలాగే అయితే చెప్తానుండు, నీకు ఆ వ్యక్తి పేరేంటో చెప్తానుండు అన్నట్టయితే వార్నింగ్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతాడు. నీకు సంగతి చెప్తానని అయితే. ఇంకా ఇంటికి వస్తుంది ఆ 2 కోట్లు పట్టుకొని. కొడుకు అయితే నిద్రపోతూ ఉంటాడు. అయితే అక్కడ మార్నింగ్ అయింది, కుక్కనైతే ఎవరో చంపేసి ఉంటారు. కుక్క పడిపోయిన చోట అయితే ఒక పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్లో వ్యక్తి పేరు ఎవరినో చెప్పాను ఇందా వార్నింగ్ ఇచ్చింది కదా, దానికి సంబంధించిన సమాచారం అయితే ఉంటుంది. అంటే వ్యక్తి పేరు ఉండదు కానీ ఆ మనిషి అన్నట్టయితే అక్కడ రసీదు ఉంటుంది. అయితే కుక్కకు తర్వాత అంత్యక్రియలు చేస్తారు. ఇంకా అయితే తనకి ఇంక కోపం వచ్చి షకావత్ మనుషులే ఇంట్లోకి వచ్చి కుక్కను చంపి ఉంటారనుకుని అయితే తను కోపంగా అయితే షకావత్ దగ్గరికి బయలుదేరాలని అనుకుంటుంది. ఇక్కడ షకావత్ మనుషులు జవహర్ దగ్గర 50 lakhs కోసం వస్తారు. 50 lakhs తను ఇవ్వలేకపోతాడు, 32 lakhs ఇస్తాడు. మిగతా మనీ కోసం ఇల్లంతా వెతికి మాయాకి సంబంధించిన పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అయితే అవి తీసుకెళ్ళిపోతారు. వచ్చి మిగతా డబ్బులు ఇచ్చితే తీసుకోమని చెప్పి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ ఆర్య అయితే షకావత్ మనుషులే వచ్చి చంపుంటారు, తన ఇంట్లోకి వచ్చి కుక్కనని చెప్పేసి అయితే కోపంగా షకావత్ దగ్గరికి వస్తుంది. దౌలత్ అయితే ఆదికి ధైర్యం చెప్పడానికి అయితే ట్రై చేస్తాడు. ఆదికి ధైర్యం చెప్పడానికి ట్రై చేసి తనతో అయితే తనను ఆడిపించడానికి అయితే చూస్తూ ఉంటాడు దౌలత్. అయినా సరే ఆది తన భయం పోగొట్టుకోడు. తను టాయిలెట్ పోసేస్తూ ఉంటాడు. ఏ బైక్ సౌండ్ వినబడినా రోడ్డు మించి టాయిలెట్ పోసేస్తూ ఉంటాడు. అదే గుర్తుకొస్తుంటుంది వాళ్ళ ఫాదర్ని చంపిన విషయమే. ఇంకా షకావత్ దగ్గరికి వస్తుంది కదా ఆర్య, వచ్చి ఇలా కుక్కను చంపావంటే నేను 2 కోట్ల కోసం 2 కోట్లు నేను ఎందుకు అడుగుతాను, నేను 2 కోట్లు అడిగిన పర్సన్ నేను కాదు, అయినా నా సరికి మీ దగ్గర 300 కోట్లు ఉంది, ఆఫ్టర్ ఆల్ 2 కోట్ల కోసం నేను ఆశపడతానా అని చెప్పేసి అయితే అంటది. అయితే ఈ సంపత్ మనుషులు మాయాకి సంబంధించిన పిక్స్ తీసుకొస్తారు కదా, ఆ పిక్స్ అయితే అక్కడే ఉండడం అయితే ఆర్య గమనిస్తుంది. అయితే షకావత్ చెప్తాడు, ఆ పర్సన్ ఎవరో నేను కనుక్కొని చెప్తాను, నువ్వు నా కన్సైన్మెంట్ను ఒక దాన్ని నువ్వైతే దేశం దాటించాలి, అంటే ముజుగిస్తాన్ పంపించాలి, అదైతే వాళ్ళ రష్యన్స్ సరుకు, అది కనుక ఆ సరుకు కనుక పంపిస్తే మీ ఆయన ఇవ్వాల్సిన వాటా 100 కోట్లకి అయితే నిన్ను వదిలేస్తాము, మిగతా 200 కోట్లు జవహర్ దగ్గర సంగ్రామ్ దగ్గర తీసుకుంటాం, మీ ఆయన ఇవ్వాల్సిన 100 కోట్లకి అయితే నువ్వు ఒక కంటైనర్ ఉంది డ్రగ్స్ సంబంధించింది, అది దేశం దాటిస్తే అంటే బార్డర్ దాటిస్తే కనుక నీ 100 కోట్లు వసూలు చేయను, నేను ఇంక వదిలేస్తాను అన్నట్టయితే షకావత్ చెప్తాడు. సరే ఇంకా ఆర్య అయితే అంగీకరిస్తుంది ఆ పని చేయడానికి. అయితే ఆ 2 కోట్లు తీసుకొని ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చేటప్పుడు అయితే అవన్నీ ఫొటోస్ అయితే పోలీసులకి వెళ్తాయి. తన దగ్గర 2 కోట్ల బ్యాగ్ తీసుకుంటారు షకావత్ నుంచి ఆర్య. అయితే ఆ 2 కోట్ల బ్యాగ్ అయితే దౌలత్ కారులోనే ఉండిపోతుంది, తను తీసుకొని ఇంటికి రావడం మర్చిపోతుంది. అలా చేయడమే మంచిదైద్ది, ఎందుకంటే ఆర్య ఇంటికి వెళ్ళేసరికి అయితే మళ్ళీ పోలీసులు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు బ్యాగ్ కోసమని.
ఆ వీడియోస్ బయటికి వెళ్ళినాయి కదా, బ్యాగ్ కోసం చెక్ చేస్తారు. లక్కీగా ఇల్లంతా చెక్ చేసినా సరే ఆ బ్యాగ్ అయితే దొరకదు. ఆ బ్యాగ్ దౌలత్తోనే కారులోనే ఉండిపోతుంది బ్యాగు. సో ఆ విధంగా అయితే ఆ 2 కోట్ల బ్యాగ్ పోలీసులకు దొరకదు. పెన్ డ్రైవ్ కోసం కూడా వెతుకుతారు. అయితే పెన్ డ్రైవ్ అయితే కొడుకు అయితే తీసి దాచిపెట్టేస్తాడు. ఇంకా కొడుకుని హ్యాపీగా హక్ చేసుకుంటుంది, పెన్ డ్రైవ్ కూడా పోలీసులు దొరకకుండా చేసినందుకు. ఇక్కడ ఏసీపీ ఖాన్కి అయితే ఒక రహస్య ఫ్రెండ్ ఉంటాడు, అజయ్ అని. తనతో అయితే రహస్యంగా ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. అంటే వాళ్ళిద్దరికీ సంబంధం ఉంటుంది, అజయ్కి ఖాన్కి. దౌలత్ బ్యాగ్ తెచ్చి ఆర్యకి ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ బయటకు వచ్చేసరికి అయితే తను ఆరు అయితే సిగరెట్ కాలుస్తుంటుంది. ఇక్కడ దౌలత్ వచ్చి చెప్తాడు, సిగరెట్ అంత మంచిది కాదమ్మా అని చెప్పేసి పాడేస్తాడు. అయినా సరే తను అట్ట వెళ్ళంగానే మళ్ళీ ఆరు తీసి మళ్ళీ సిగరెట్ కాలుస్తుంటుంది. ఆర్యకి ఆదికి కోర్సు కోసం కొత్త స్కూల్లో జాయిన్ చేయడానికి ముందు తనకు ధైర్యం రావడానికి అయితే ఆర్ట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది ఆదిని. అక్కడైతే ఆర్ట్ టీచర్ అయితే తనకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది, తనకు డ్రాయింగ్స్ అయి నేర్పిస్తుంటుంది. ఈలోగా దౌలత్ అయితే ఆర్యకు ఫోన్ చేసి అయితే బ్లాక్ మనీ మొత్తం చూసాను, ఎవరు ఇవ్వట్లేదు, ఎవరి దగ్గర లేదంటున్నారు, ఇంకా మనీ వదిలేసుకోవాల్సిందే అన్నట్టు అయితే చెప్తాడు. అంటే బ్లాక్ మనీలో ఓన్లీ 2 కోట్లు వస్తుంది ఆర్యకి, మిగతా బ్లాక్ మనీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఇవ్వరు. సంగ్రామ్ దగ్గరికి వస్తుంది ఆర్య, వచ్చి మళ్ళీ అడిగిద్ది, ఇలాగ షెకావత్ మనుషులు నా వెంట పడుతున్నారు, తన కన్సైన్మెంట్ దాటించమంటున్నారు నన్ను అడిగితే అడిగిద్ది. అయితే షెకావత్ అలాగే బెదిరిస్తాడు, నువ్వేమి చేయమాకు, నేను బయటకు వచ్చి నాకు అంతా చూసుకుంటానైతే తమ్ముడు చెప్తూ ఉంటాడు. తర్వాత ఆ జవహార్ మనిషే వచ్చి తనను బెదిరించాడు అని అయితే షెకావత్ నిరూపిస్తాడు ఆర్య దగ్గర. అంటే ఇందాక 2 కోట్లు కావాలని అడిగింది జవహార్ మనిషి. అంటే జవహార్ ఈ సంపత్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి అయితే ఆర్యాని ఉపయోగించుకుందాం అనుకుంటాడు. అందుకే ఆర్యాకి బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బు తీసుకొని సంపత్ అంటే షెకావత్ మనుషులకు ఇద్దాం అనుకుంటాడు జవహార్. అదే విషయం అయితే కుక్కను చంపింది కూడా జవహార్ అని అయితే ఆ మనిషి ఒప్పుకుంటాడు. ఇంకా షెకావత్తో కలిపి కన్సైన్మెంట్ దాటించడానికైతే ఆర్య ఒప్పుకుంటుంది. తర్వాత ఇంటికి వచ్చినాక ఆర్యకి సర్ప్రైజ్గా పుట్టినరోజు పార్టీ అయితే ఇస్తారు. ఆ పార్టీ టైంలోనే జవహార్ కూడా వస్తాడు. అయితే కంటైన్మెంట్ దాటించాలంటే జవహారు హెల్ప్ కూడా ఉండాలి కాబట్టి ఇంకా జవహార్ని అయితే ఏం క్వశ్చన్ చేయదు ఆర్య, మామూలుగానే మాట్లాడి పంపించేస్తుంది. తర్వాత దౌలత్కి చెప్తుంది, ఇలాగ కన్సైన్మెంట్ ఒకటి దాటించాలి బార్డర్ని అని చెప్పేసి. షెకావత్ అయితే డీలింగ్ కుదుర్చుకున్నట్టు దౌలత్తో మాట్లాడిద్ది. మీ నాన్నకి తెలుసా అంటే వద్దు, నాన్నకు అప్పుడే ఏం చెప్పొద్దు, ఆయన భయపడతారనితే చెప్పిద్ది. ఇక్కడ ఆరు వాళ్ళ బాబాయ్కి దగ్గర అవుతుంటుంది కదా, తను ఏదో సంథింగ్ తేడాగా ఉందని చెప్పేసి అయితే తన భార్యతో చెప్తాడు. అంటే ఆరు పిన్నితో చెప్తాడు, ఇలాగ నన్ను కిస్ చేయబోయింది ఆరు అని. అయితే అది చిన్నపిల్ల కదా, వాళ్ళ ఫాదర్ ఇదిలో ఉంది, నువ్వేం కంగారు పడమాక, నేను మా అక్కతో మాట్లాడతానైతే సౌందర్య చెప్తుంది. ఇక్కడ కంటైన్మెంట్ దాటించడానికి జవహార్ని అయితే అడిగిద్ది. ఆ పోర్టుకి సంబంధించి ఎవరు కంటైన్మెంట్ దాటించడానికి ఎవరు ఉంటారని అయితే చెప్తే అక్కడ ఇంద్రజిత్ అనే ఒక వ్యక్తిని చూపిస్తాడు. తనైతే భార్య లేదు, పిల్లలు కూడా లేరు, కానీ తను చాలా పద్ధతిగా ఉంటాడు, మనం చెప్పినట్టయితే వినడు అని అయితే చెప్పిద్ది. సరే నేను చూసుకుంటానని అయితే చెప్తుంది మాయ. అయితే ఇక్కడ ఖాన్ అయితే సంగ్రామ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు, తను కూడా క్వశ్చన్ చేస్తాడు, కానీ తనైతే తెలివిగా సమాధానం చెప్పైతే ఖాన్కి అయితే తప్పించుకుంటుంది. ఇక్కడ ఇంద్రజిత్తో స్నేహం చేయాలని అనుకుంటుంది ఆర్య, ఎందుకంటే ఆ కంటైన్మెంట్ పోర్టు దాటాలంటే పోర్టులో ఇంద్రజిత్ ఉంటాడు, తను దాటించాలి. సో తనతో అయితే ఫ్రెండ్షిప్ చేసిద్ది. ఇక్కడ ఖాన్ అయితే షెకావత్ దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడు. అయితే షెకావత్ అయితే ఆ బ్యాగ్ ఎందుకు ఇచ్చారు మీరు అని అయితే కూడా అడుగుతాడు. ఆ మాట మీరు నన్ను కాదు, మీరు వెళ్ళి ఆర్యాని అడగండి అని అయితే ఇక్కడ ఖాన్కి అయితే సమాధానం ఇస్తాడు షెకావత్. తర్వాత తండ్రితో వెళ్ళి చెప్పిద్ది, ఇలాగా షెకావత్ బెదిరిస్తున్నాడు, ఇలాగ డ్రగ్ డీల్ చేయమంటున్నాడు. అయితే షెకావత్ తండ్రి అంటాడు, నేను మాట్లాడతానులే షెకావత్ అని అయితే చెప్తుంది. ఇక్కడ అయితే ఆరు అయితే డ్రాయింగ్స్ వేస్తుంటుంది కదా, తల్లి చెప్తుంటుంది ఎందుకు అలా వేస్తున్నావు అంటే, నీకు ఏమీ నచ్చవు, బాబు అంకుల్కి అయితే నచ్చినాయి అంటది. ఇక్కడైతే తల్లి చెప్పిద్ది, బాబాయ్ అని పిలు, బాబు అని కాదు అని అయితే కూతురికి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఖాన్ అయితే సంగ్రామ్ దగ్గరికి కూడా వచ్చి అడుగుతాడు, ఏమైంది, తేజ్ని నువ్వే చంపావా అని అయితే అడుగుతాడు.
అయితే దాని గురించి అయితే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. వాళ్ళది రహస్య ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా ఖాన్కి, దాని గురించి అయితే ఇక్కడ సంగ్రామ్ ఎక్కిరిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఇక్కడ ఆర్య తండ్రి వచ్చి షెకావత్తో మాట్లాడతాడు, నా కూతురు డ్రగ్ డీలింగ్లో దింపదు, తనకేం తెలియదు అని. మీ కూతురు బాగా చేసుకుంటుంది, మీరు ఎందుకు భయపడతారో, తనకు అన్నీ తెలుసు, తను చేసుకుంటుంది, మీరేం కంగారు పడద్దని అయితే షెకావత్ చెప్తాడు. ఇక్కడైతే ఇంద్రజిత్తో స్నేహం చేస్తుంటుంది కదా ఆర్య, పోర్ట్లో కంటైనర్ దాటించడానికి. తనతో అయితే ఇంకా తనని బాగా నమ్మిస్తుంది. ఇంద్రజిత్ కూడా ఇంకా తన ఫ్రెండ్షిప్లో పడిపోతాడు. ఆ విధంగా తనైతే ఇలా నేను ఒక కంటైనర్ బోట్ దాటించాలని అయితే తనతో చెప్పిద్ది. తనైతే ఇష్టం లేకపోయినా ఇంకా ఫ్రెండ్షిప్ కొద్దీ మొహమాటంతో ఒప్పుకుంటాడు. ఆ విధంగా అయితే ఇంద్రజిత్ సహాయం తీసుకుంటుంది ఆర్య కంటైనర్ దాటించడానికి. ఉజ్బెకిస్తాన్ పంపించడానికి అయితే ఇక్కడ ఇంద్రజిత్ ఒప్పుకుంటాడు. తర్వాత జవహార్ సహాయం ఎందుకు, జవహార్ని నమ్మడానికి వీల్లేదు అనేది దౌలత్ చెప్తే, లేదు జవహార్ నిజంగా నమ్మడానికి వీల్లేదు, మళ్ళీ ఆపుతాడేమో, ఒకవేళ తనని బెదిరించి ఇంట్లో పెట్టి బంధించేసానంటే చెప్పింది. ఇక్కడ దౌలత్ అయితే తనని జవహార్ని అయితే బంధించడానికి చూస్తాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అయితే జవహార్ అయితే తప్పించుకుంటాడు. అంటే తన మీద దౌలత్ మీద దాడి చేసి అయితే జవహార్ అయితే తప్పించుకుంటాడు. ఇక్కడ పల్లవిని అయితే బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొంతమంది. మీ తండ్రిని బంధించాము, నువ్వు వీరి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్, అంటే ఆర్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెన్ డ్రైవ్ ఉంది, ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని వీరితో స్నేహం చేసి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని అయితే మాకు ఇవ్వాలని అయితే పల్లవిని అయితే బ్లాక్మెయిల్ చేస్తుంటారు. పల్లవి వాళ్ళ ఫాదర్ని బంధించామని చెప్పి ఇక్కడ పల్లవి చాలా భయపడుతుంటుంది. అప్పటికే ఒకసారి ఇంటికి వచ్చి అయితే ట్రై చేస్తుంది ఆర్య వాళ్ళ ఇంటికి వచ్చి. అయితే అక్కడున్న పెన్ డ్రైవ్లు ఏమి అయితే అవి కావని తెలిసిపోతుంది. ఈలోగా ఆర్య రావడం చూసి అయితే ఇంకా పల్లవి అయితే ఇంట్లోంచి సైలెంట్గా బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆర్యకి కొంచెం డౌట్ వస్తుంది, ఏంటి ఈ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోతుంది అన్నట్టయితే అనుకుంటుంది, కానీ పెన్ డ్రైవ్ గురించి అయితే డౌట్ రాదు ఆర్యకి. ఇక్కడ మాయ చెప్తుంది తన భర్త కుక్కనైతే చంపాడేమో కానీ తేజని చంపేంత ఇది కాదని అయితే మాయ అయితే తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఆర్య చెప్తుంది షెకావత్ది ఇలాగ సరుకు దొంగలించారు వీళ్ళు అన్నట్టయితే చెప్తుంది. తర్వాత బాబుకు సంబంధించిన ఒక ఇన్విటేషన్ మర్చిపోవడంతో ఇక్కడ తల్లిని దూషిస్తుంది ఆరు. నువ్వేం పట్టించుకోవడం మానేసావు, నాన్న చనిపోవడంతో అన్నట్టయితే దూషిస్తే ఇక్కడ ఆర్య అయితే ప్రెషర్స్తో ఆరునైతే కోప్పడిద్ది. ఆరు ఇంకా ప్రెస్టేషన్తో అయితే ఆ అర్ధరాత్రి బాబుకి ఫోన్ చేస్తుంది, అంటే వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేస్తుంది. అయితే బాబు అయితే సరిగ్గా అంటే తనేమో రేపు పొద్దున మాట్లాడుకుందాం అన్నట్టయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా తల్లి ఇలా తిట్టడంతో బాబాయ్ కూడా సరిగా మాట్లాడకపోవడంతో కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తుండగా కొంతమంది వచ్చి అయితే ఆరునైతే బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. ఆ విషయం అయితే ఆరు ఇంట్లో కిడ్నాప్ చేయబడిందన్న విషయం అయితే అరుంధతికి ఆర్యకి అయితే తెలిసిపోతుంది. ఇంకా దౌలత్ అయితే ఎవరు చేసి ఉంటారని అయితే ఆలోచించి ఎట్లయినా తనైతే బయటికి తీసుకురావాలి, షెకావత్ మనసులో చేసి ఉంటారని అయితే డౌట్ వస్తుంది. ముందు జవహార్ మీద డౌట్ పడిద్ది కానీ మాయ అదేం కాదు, ఆయన చేసి ఉండడని అయితే మాయ అయితే గట్టిగా చెప్పిద్ది. ఇంకా అప్పుడు షెకావత్ దగ్గరికి వెళ్ళిద్ది. షెకావత్ దగ్గరికి వెళ్ళి కన్సైన్మెంట్ నేను చెయ్యను అని చెప్పేసి అయితే షెకావత్కి వార్నింగ్ ఇస్తే, కన్సైన్మెంట్ చేయకపోతే మాత్రం నీ కూతురుని అయితే చంపేస్తాం, నీ కూతురు మా దగ్గరే ఉందనైతే షెకావత్ ఒప్పుకుంటాడు. ఇక్కడైతే షెకావత్ రైట్ హ్యాండ్ అన్నాడు కదా సంపత్, తనే అయితే ఆర్యని దొంగలిస్తాడు, కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి తనకైతే సిగరెట్ అవన్నీ సప్లై చేస్తూ ఉంటాడు బంధించేసి. ఇక్కడ జవహార్ తప్పించుకుంటాడు కదా దౌలత్ చేతిలోంచి, తను డైరెక్ట్గా పోలీసులతో కాంటాక్ట్ అయిపోతాడు. తేజ్ అలాగ మీకు అన్నీ చెప్తారని ఒప్పుకున్నాడు, నేను కూడా అలాగే ఒప్పుకుంటాను అన్నట్టయితే వాళ్ళతో డీలింగ్ కుదుర్చుకుంటాడు. ఒక కన్సైన్మెంట్ ఆర్డర్ అయితే తను ఒప్పుకున్నట్టయితే తెలుస్తుంది. ఆ కన్సైన్మెంట్ అయితే ఇవాళ రాత్రి కానీ రేపు కానీ వెళ్తుంది అంటే, అయితే ఆ కన్సైన్మెంట్ నెంబర్ మాకు ఇస్తావా అని ఖాన్ అడుగుతాడు జవహార్ని. నేను తప్పకుండా ట్రై చేసి మీకు ఇస్తానైతే తను జవహార్ అయితే అప్రూవర్గా అవుతాడు. ఇక్కడైతే వీళ్ళు ఇంటికి వస్తారు, బాబాయి పిన్ని ఇంటికి వచ్చి అయితే సిస్టర్తో చెప్పిద్ది ఇలాగా తను కిస్ చేయబోయింది ఇలాగా బాబాయిని అన్నట్టయితే చెప్తే, అప్పుడు చెప్పిద్ది అనమాట వాళ్ళ నాన్నని మిస్ అవుతుంది అదేం లేదు అన్నట్టయితే చెప్పిద్ది.
తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నాకు ఏమన్నా అయితే నా పిల్లల్ని చూసుకుంటారనేది రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు అదేమీ ఉండదు, అంతా బాగానే ఉంటుందనేది చెప్తారు. ఇక్కడ వీరైతే అసలు వాళ్ళ ఫాదర్ పెన్ డ్రైవ్లో ఏముందో చూద్దామని అయితే చూస్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్కి సంబంధించిన కాంటాక్ట్స్ ఇవన్నీ అయితే తనకు తెలిస్తే ఆ బాధ తట్టుకోలేక పల్లవిని అయితే నీతో మాట్లాడాలని అయితే పల్లవికి మెసేజ్ చేస్తాడు రమ్మని ఇంటికి. జవహర్ అయితే ఇప్పుడు ఆర్య దగ్గరికి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి, నేను కూడా నీతో పాటు కంటైన్మెంట్ పంపించడంలో నీకు హెల్ప్ చేస్తానైతే ఒప్పుకుంటాడు. అయితే కంటైన్మెంట్ ఎందులో వెళ్తుంది అనేది అయితే నెంబర్ ఇస్తుంది, కంటైనర్ నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ని అయితే పోలీసులకి అయితే ఫోన్ చేసేసి అయితే ఆ నెంబర్ని అయితే ఫార్వర్డ్ చేస్తాడు ఖాన్కి. ఫార్వర్డ్ చేసి వస్తుండగా షెకావత్ అయితే జవహర్కి ఎదురయ్యి, నువ్వెందుకు తను ఆర్యకు అడ్డం పడుతున్నావు, ఆర్య చేస్తున్న పనులకి నువ్వు ప్రాబ్లం తెచ్చిపెట్టావంటే నేను చంపేస్తానని అయితే బెదిరిస్తాడు. అప్పటివరకు జవహర్కి ఆ కంటైనర్ షెకావత్ అని తెలియదు. తెలిసిన వెంటనే ఇంకా తను పోలీసులు చెప్పేశాడు కదా, ఇంకా ఆ విషయం ఆర్యకి చెప్తాడు. పోలీసులకు తెలిసిపోయింది కంటైనర్ సంగతి, ఆ ట్రక్ మార్చేసామన్నట్టయితే చెప్తాడు. అప్పుడు 883కి మార్చాల్సిన కంటైనర్ అయితే RJ 609కి మార్చేయమని అయితే ఇంద్రజిత్తో చెప్పిద్ది. ఇక్కడ అప్పటికే పోర్టుకి పోలీసులు వచ్చేస్తారు, లోపల పంపించమని అయితే సెక్యూరిటీతో గొడవ చేస్తుంటారు. ఇక్కడ కంటైనర్ని మారుస్తూ ఉంటారు. కంటైనర్ డ్రైవర్కి ఫోన్ చేసి అర్జెంటుగా వెళ్ళమని అయితే ఆర్య చెప్పిద్ది. ఇంక 883 బదులు ఆ 883లో పెట్టాల్సిన సరుకుని అయితే 609లో పెట్టించేసి అయితే బోర్డర్ దాటించేస్తారు. ఈ ఖాన్ వాళ్ళు లోపలికి వచ్చి ఇంద్రజిత్ని బెదిరించేసరికి అప్పటికే ట్రక్ అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అయితే ఆర్య అయితే సేఫ్గా అయితే కంటైనర్ అయితే పోర్ట్ నుంచి దాటిచ్చేస్తుంది. ఇంకా ఖాన్ అయితే ఏం చేయలేకపోతాడు. ఇక్కడ పల్లవిని రమ్మంటాడు కదా వీరు, పల్లవి అయితే ఇంటికి వెళ్తుంది. ఇక్కడ ఆర్య అయితే ఆరుని అయితే బంధించాడు కదా సంపత్. ఇంకా ఆరు ఏముంటుందంటే, నాకు నాప్కిన్ కావాలి, నాకు నాప్కిన్ అర్జెంటుగా కావాలని అయితే అడిగిద్ది, సేఫ్టీ నాప్కిన్. ఇంకా దానికోసం అయితే సంపత్ అయితే బయటికి వెళ్తాడు తేవడానికి. ఇక్కడ పల్లవి వస్తుంది కదా వీరేమో పల్లవికి తండ్రి గురించి అంతా చెప్తాడు ఇలాగని, తన బాధను షేర్ చేసుకుంటాడు తన ఎమోషన్ని. అయితే తనైతే పెన్ డ్రైవ్ దొంగలించి, ఆల్రెడీ తనకు ఫోన్లో వస్తుంది కదా పెన్ డ్రైవ్ దొంగలించమని, పెన్ డ్రైవ్ దొంగలించి తీసుకెళ్ళబోతుంటుంది. ఈలోగా బ్యాగ్ కింద పడిపోతుంది, ఆ పెన్ డ్రైవ్ ఏం బయట పడిపోద్ది. ఇంక వీరైతే చూసి పల్లవి కూడా నన్ను మోసం చేస్తుంది అన్నట్టయితే షాక్ అవుతాడు. తనైతే సారీ చెప్పిద్ది, నన్ను ఇలా బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అందుకే చేయాల్సి వచ్చిందని. ఇంకా పెన్ డ్రైవ్ అయితే తను తీసేసుకుంటాడు వీరు. ఇక షెకావత్ ఏమో కూతుర్ని విడిపించడానికైనా అయితే ఆర్యని తీసుకొని వస్తాడు. కూతురున్న పరిస్థితిని చూసి ఆర్యకు కోపం వచ్చి బాగా వాళ్ళని తిట్టేసి, కంటైనర్ ఎందులో దాటించావు నెంబర్ చెప్పేసి అయితే, ఇంకా నా ఊసెత్తమాకు, నీకు నాకు కాంటాక్ట్ అయిపోయింది, ఇంకా డీలింగ్ కూడా అయిపోయింది, నా 100 కోట్లకి అయితే డ్రగ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంక నీకు నాకు సంబంధం లేదని అయితే ఇంకా షెకావత్కి వార్నింగ్ ఇచ్చేసి వచ్చేస్తుంది ఆర్య. అయితే ఆరుని తీసుకొని ఇంటికి వచ్చినాక ఖాన్ కోపంతో, ఇంకా ఆరును అయితే మీ అమ్మ డ్రగ్ డీలర్గా మారిపోయింది, మీ నాన్న పని ఇప్పుడు మీ అమ్మ చేస్తుంది, ఇప్పుడు మీ మమ్మీ డ్రగ్ డీలరు అది ఇదని ఇంకా ఆరు దగ్గర చెప్పేసరికి ఇంకా ఆరు చాలా ఫీల్ అయ్యిద్ది. ఖాన్ ఏం చేస్తాడంటే షెకావత్తో పాటు ఇంకా ఆర్య పేరు కూడా ఎక్కిచ్చేస్తాడు క్రిమినల్స్ లిస్టులో. అయితే ఇక్కడ రష్యన్స్ వచ్చి షెకావత్ని అయితే 100 కోట్లది పంపించావు రైటే, ఇంకా 200 కోట్లది ఏంటంటే అయితే తన ఫింగర్ అయితే విరిపేస్తారు రష్యన్స్, ఇంకా 200 కోట్లు పెండింగ్ ఉన్నాయని. ఇంకా కోపంతో ఆర్యకైతే ఫోన్ చేస్తాడు షెకావత్, అర్జెంటుగా రమ్మని చెప్పేసి. ఆల్రెడీ మన డీలింగ్ అయిపోయింది కదా, మళ్ళీ రమ్మంటున్నావు ఏంటని అయితే ఆర్య కోపంగా వెళ్ళి ఇంక అడిగిద్ది షెకావత్ని. అప్పటికే ఆర్య వెంటపడైతే షెకావత్ ఖాన్ మనుషులు వచ్చేస్తారు. కానీ వాళ్ళ నుంచి తప్పించుకొని షెకావత్ దగ్గరికి వెళ్ళిద్ది. అయితే షెకావత్ అయితే డీలింగ్ అయిపోయిందా, ఇంకో 200 కోట్ల డీలింగ్ ఉంది, అది ఎవరు ఇస్తారు, దానికి సంబంధించి నువ్వైతే మా కంటైనర్లు దాటించాల్సిందే, లేదంటే ఊరుకోనైతే షెకావత్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడైతే ఆరు వచ్చి పెన్ డ్రైవ్లో ఏముంది అసలు అయితే అన్నయ్యని గట్టిగా అడిగిద్ది. పెన్ డ్రైవ్లో నాన్నకు సంబంధించిన విషయం ఉంది అని చెప్పేసి అయితే పెన్ డ్రైవ్ ఇస్తాడు వీర్. ఇంకా ఆరు కూడా తండ్రి యొక్క పెన్ డ్రైవ్ చూసి ఇంకా తల్లిని అర్థం చేసుకుంటుంది. అందుకే ఆయన తండ్రి అప్పచెప్పిన బాధ్యత తల్లి చేస్తున్నట్టుంది తండ్రి కోసం అని అయితే ఫీల్ అయ్యిద్ది. తను చాలా ఫీల్ అయ్యి వాళ్ళ మదర్ ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఆలోచిస్తుంటుంది. ఇక్కడ షెకావత్తో జరిగిన గొడవలో ఆర్యకి దెబ్బ తగిలింది ముక్కుకి. ఇంకా తల్లిని చూసి వీళ్ళు చాలా బాధపడతారు. ఇంకా వీళ్ళు వీడియో చూశారు కదా తండ్రి వీడియో, ఇంకా తల్లిని అర్థం చేసుకుంటారు. అయితే వాళ్ళు మీ నాన్న తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీ నాన్న చేసిన తప్పుకు మన ఫ్యామిలీ మొత్తం మనము
జాగ్రత్తగా దాన్ని ఫేస్ చేసి మనం ఈ దేశం విడిచి వెళ్ళిపోదాము, ఇవన్నీ వదిలేసి అని అయితే పిల్లలకు ధైర్యం చెప్పిద్ది. ఇక్కడ ఖాన్ అయితే వాళ్ళ ఇంటి బయటే కాపలా కాస్తుంటాడు, తను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవ్వడానికి ఆర్యాని. ఇక్కడైతే సంపత్ మనుషులు అయితే జవహర్ భార్యను కూడా బెదిరిస్తారు. జవహర్ భార్యను బెదిరించి తనవి ఉన్నాయి కదా పర్సనల్ పిక్స్ తీసుకెళ్తారు కదా, అవి అయితే మళ్ళీ తనకి ఇచ్చేస్తారు. ఆ పిక్స్ తీసుకొని మాయ ఇంటికి వెళ్ళి దొంగలించిపోయారని చెప్పావు కదా, ఇక్కడ ఇది షెకావత్ మనుషులు ఇచ్చారు అని చెప్పేసి అయితే భర్త మీద ధరిచిద్ది, నువ్వు కావాలని చేస్తున్నావని, నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావని. అయితే ఇక్కడ ఖాన్ మనుషులు వెంబడిస్తారు కదా, అయితే భర్త యొక్క అస్థికలు లేకులో కలపడానికైతే వెళ్తారు. అది వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ లేకులో కలపడానికైతే వెళ్తారు. అక్కడైతే వీరికైతే ఆ నదిలో బోటు కింద ఏదో గట్టిగా తగులుతున్నాయి మమ్మీ అని చెప్తాడు. ఏంటని చూస్తే 3 బ్యాగులు ఉన్నాయి అమ్మ అని చెప్పాడు. అయితే సైలెంట్గా వచ్చేసా అని చెప్పేసి అయితే కానకు తెలియకుండా బయటికి రప్పించేసి ఇంకా అస్థికలు కూడా కలపకుండా సైలెంట్గా వచ్చేస్తారు. ఇక్కడ జవహర్ని అయితే చంపడానికి, తేజ్ని చంపిన మనిషే మళ్ళీ జవహర్ని చంపడానికి వస్తాడు. అయితే అక్కడ జవహర్ కొడుకుని చూసి తను చంపడానికి వచ్చిన వాడు కూడా చంపకుండా జవహర్ కొడుకుని చూసి వెనక్కి వెళ్ళి సీన్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఇంకా ఆనందంగా చెప్పిద్ది, సరుకు దొరికేసింది అని చెప్పేసి. ఎక్కడ దొరికింది అంటే లేక్ కింద ఉన్నాయి అని అయితే ఇంకా తండ్రికి చెప్పిద్ది. సంగ్రామకు కూడా చెప్పలేకపోయావా అంటే సంగ్రామకు నేను వెళ్ళి చెప్తానని చెప్పేసి అయితే తమ్ముడి దగ్గరికి వెళ్ళిద్ది. జైలుకి వెళ్ళి తమ్ముడికి అయితే చెప్పిద్ది ఇలాగా సరుకు దొరికిందని. ఎక్కడ అంటే ఎక్కడ అనేది అయితే చెప్పదు. షెకావత్కి ఇచ్చేద్దామంటే షెకావత్కి ఇవ్వద్దు అన్నట్టయితే చెప్తాడు. ఎందుకు ఇవ్వకూడదు అంటే వద్దు, ఇచ్చినా సరే మనల్ని చంపేస్తాడు అక్క, నేను బయటకు వచ్చేసి నాకు చూసుకుందాం, అప్పటిదాకా నువ్వేం చెప్పమాకు, కామ్గా ఉండేదైతే చెప్తాడు. ఇంకా జైలు నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు తమ్ముడితో మాట్లాడి. ఇక్కడ జవహర్ని చంపడానికి వెళ్ళిన మనిషే ఇక్కడ ఆర్య వాళ్ళ ఫాదర్ ఇంటికి వస్తాడు. అక్కడే ఆది ఉంటాడు. ఆ బైక్ సౌండ్ విని అయితే గుర్తుపడతాడు, తనకు వాళ్ళ తండ్రిని చంపిన విషయం గుర్తొస్తుంది. ఆ బైక్లో వచ్చిన మనిషి అయితే గుర్తుపడతాడు. తీరా చూస్తే అతనేమో మాస్క్ తీసేసి నాకు చూస్తే తను దౌలత్. ఇంకా దౌలత్కి అర్థమైపోతుంది నాకు గురించి పిల్లడికి తెలిసిపోయింది అని అయితే దౌలత్కి అర్థమైపోద్ది. అంటే ఇక్కడ ఎందుకంటే ఇందాక జవహర్ని చంపకుండా ఉన్నాడు అంటే ఆది ఎదురుగుండా వాళ్ళ నాన్న చంపబట్టే ఆది ఇంత పిరిగ్గా తయారయ్యాడు. సో జవహర్ కొడుకు కూడా అలాగ అయిపోతాడనే భయంతోనే ఇందాక అయితే దౌలత్ జవహర్ని చంపకుండా వాళ్ళ అబ్బాయి ఉండబట్టే వెనక్కి వచ్చేసాడు ఆది గుర్తొచ్చి. సో దౌలత్ తేజ్ని చంపాడు అనమాట. ఆ విషయం అయితే తల్లితో ఆది చెప్దాం అనుకుంటాడు. అయితే తల్లి ఏమంటుందంటే ఆది రేపు మాట్లాడుకుందాం మనం, ఈరోజు నాకు అర్జెంట్ పని ఉంది, ఈరోజు నైట్ తాతగారింట్లో ఉండిపో, రేపు నేను వచ్చి తీసుకొస్తాను అప్పుడు మాట్లాడుకుందాం అని అయితే ఆదితో చెప్పిద్ది ఆర్య. దౌలత్ గురించి చెప్దాం అనుకుంటాడు ఆది, తేజ్ని అంటే తండ్రిని చంపితే దౌలత్ అని. అయితే ఆ విషయం అయితే ఆర్య వినదు, తను ఇంపార్టెంట్ వర్క్లో ఉంటుంది కాబట్టి వినదు. ఈలోగా తను సరుకు గురించి అయితే చెప్పిద్ది. దౌలత్ వెళ్ళి టెస్ట్ చేసి ఆ 300 కోట్ల సరుకు అదే అయితే నిర్ధారణ చేస్తాడు. అయితే ఆ సరుకుని తీసుకొని వచ్చేసాయి అని చెప్పేసి అయితే దౌలత్కి చెప్పిద్ది ఆర్య. అంటే 300 కోట్ల బ్యాగులు. తర్వాత ఇక్కడ ఖాన్ వెంబడిస్తున్నాడు కాబట్టి తన ఖాన్ అయితే డైవర్ట్ చేయడానికైతే తన బదులు కారులో అయితే సిస్టర్ని పంపిస్తుంది, అంటే సౌందర్యాన్ని పంపిస్తుంది. సౌందర్యనే ఆర్య అనుకొని అయితే సౌందర్య కారుని ఫాలో అవుతూ వెళ్ళిపోతారు ఖాన్ వాళ్ళు. తర్వాత ఆర్య బయలుదేరుతుంది. ఆర్య బయలుదేరి ఆ కంటైనర్స్ ఇవ్వడానికని షెకావత్కి ఫోన్ చేసి ఒక ప్లేస్కి రమ్మంటుంది. అక్కడికి షెకావత్ వస్తాడు. షెకావత్ వచ్చి ఈ సరుకు అయితే నా మనుషులను తీసుకొస్తారు కదా, నన్ను ఎందుకు రప్పించావు అంటే ఇప్పుడు నువ్వు అయితే రష్యన్స్ కూడా నా ఎదురుగుండా ఫోన్ చేసి సరుకు దొరికిందని చెప్తావు కదా, అందుకే నేను రమ్మన్నాను అయితే చెప్తే సరుకు చెక్ చేసుకున్నాక సంపత్ని అయితే బార్డర్ అంటే రష్యన్స్కి పంపించడానికి ఉజ్బెకిస్తాన్ పంపించేయమంటాడు ఆ సరుకుని. అలాగే రష్యన్స్కి కూడా ఫోన్ చేసి చెప్పమంటుంది సరుకు వచ్చేసిందని. ఇంకా రష్యన్స్కి కూడా ఫోన్ చేసి చెప్తాడు షెకావత్. అంటే అక్కడితో ఇంకా షెకావత్ ఇంకా ఆర్యాకి సంబంధించి షెకావత్కి వచ్చేసినట్టే సరుకు. ఇంకా షెకావత్ నుంచి రష్యన్స్కి వెళ్ళాలి. అయితే సంపత్ తీసుకొచ్చి మీకు ఇస్తాడని చెప్తాడు. ఆర్య వెళ్ళిపోతుంది. తర్వాత దౌలత్ ఏమో షెకావత్ మీద కాల్పులు జరుపుతాడు. షెకావత్ స్పాట్లో చనిపోతాడు. ఇంకా అక్కడితో షెకావత్ గోల వదిలిందనుకొని ఇంకా ఆర్యను దౌలత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది షెకావత్ చనిపోయినందుకు. ఇంకా తమ్ముడికి కానీ మాకు కానీ ఎవరికి ఇంక బాధ ఉండదు. అలాగే సరుకు కూడా రష్యన్స్కి వెళ్ళిపోయిందని హ్యాపీగా ఉంటుంది. కానీ ఇలా కాన్ వాళ్ళు వచ్చి తలుపు కొడతారు. ఏంటి అంటే మీ సిస్టర్కి ఇలా అయింది, మీ కారు అనుకొని మీ సిస్టర్ కారు ఫాలో అవుతున్నాం కదా, ఈలోగా ఎవరో మనుషులు వచ్చేసి అయితే మీ సిస్టర్ని కాల్చి చంపేశారని అయితే చెప్తాడు.
ఇంకా అప్పటిదాకా హ్యాపీగా ఉన్న ఆర్య అయితే ఇంకా అసలు స్టన్ అయిపోతుంది. సిస్టర్ తనలాగా వెళ్ళిన సిస్టరు తన వల్ల చనిపోయిందని చెప్పి స్టన్ అయిపోతుంది. ఇంకా సిస్టర్ వాళ్ళ భర్త ఉంటాడు కదా, తనైతే ఇంకా చాలా హర్ట్ అవుతాడు. ఇంకా సెరమనీకి కూడా రానంటాడు. అసలు మా నాన్న మీ గురించి చెప్పాడు, ఇక్కడ ఉంచొద్దు అని కూడా నా భార్యని చెప్పాడు, కానీ నేనే నమ్మకంతో ఉంచాను, ఇప్పుడు ఇలా అయిందని అయితే తను చాలా ఫీల్ అవుతాడు. ఇంకా మాయ కూడా చెప్పింది జవహర్కి, ఇలాగ ఆర్య అనుకుని సౌందర్యం చంపేశారు అంటే, ఇక్కడ జవహర్ ఏమో ఆర్య చావలేదు అన్నట్టయితే చెప్పేసరికి ఇంకా మాయకి డౌట్ వచ్చేస్తుంది. అయితే నువ్వే చంపించావు కదా సౌందర్య అని అంటే, ఇంకా భార్యకి నిజం తెలిసిపోయింది అనుకుని అయితే భార్యని ఆపడానికైతే ట్రై చేస్తాడు. అయితే ఇక్కడ ఆర్యతో చెప్తుంటాడు, కానీ మీరు నీ భర్త ఎలాగ లొంగిపోవాలనుకున్నాడో నువ్వు కూడా అలా లొంగిపో, నీకు నేను దేశం వదిలి వెళ్ళి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అయితే చెప్తాడు. కానీ ఇక్కడైతే ఆర్య అయితే వినిపించుకోదు. ఇక్కడ సౌందర్య చనిపోయింది కదా, వచ్చిన చుట్టాలు అందరికేమో సౌందర్య ఆర్య వాళ్ళ భర్తకు సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనైతే వాళ్ళందరికీ అయితే సర్వ్ చేస్తుంటుంది రాధిక. అయితే అక్కడికి వచ్చి ఆర్య వాళ్ళ మదర్ తిడుతుంది, నా భర్త ఆస్తంతా లోపరుచుకోవడానికి నా భర్తతో ఉన్నావు అనేది తిడుతుంది. తనైతే ఫీల్ అయిపోయి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇక్కడైతే పల్లవి బెదిరిస్తుంటారు కదా, వాళ్ళని పలానా చోటుకు రమ్మని చెప్పి అయితే తను వెళ్ళిద్ది. అక్కడ పెన్ డ్రైవ్ అయితే అక్కడ పెట్టేసి వచ్చేస్తుంది. ఆ పెన్ డ్రైవ్ అయితే తీసుకెళ్లేది ఎవరంటే కాన్ వెనకాతలు ఉంటాడు కదా ఒక పోలీసు. ఆ పోలీస్ అయితే ఆ పెన్ డ్రైవ్ గురించి పల్లవిని బెదిరిస్తుంటాడు. ఆ పోలీసే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని అయితే వెళ్తాడు. ఇక్కడైతే ఇద్దరు స్నేహితుల ద్వారా తెలిసిద్ది ఆర్యకి, ఆ కంటైన్మెంట్ది జరిపించింది అయితే డ్రగ్స్ది తేజ్ కాదు, సంగ్రాము జవహరు అని అయితే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా తెలిసిద్ది. ఇంకా తేజ్ అయితే ఇందులో కావాలని తేజ్ చేసింది ఏం లేదు, జవహర్ సంగ్రామ్ వల్లే ఇలా అయిందని అయితే ఇంకా ఆర్య అయితే షాక్ అయ్యిద్ది. దౌలత్ అయితే ఆ పోలీసుని వెంబడించి ఆ పోలీసు సంగ్రామ్ దగ్గరికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ ఇవ్వడానికి వెళ్ళాడని అయితే ఆర్యకి చెప్తాడు. సో ఆ పెన్ డ్రైవ్ కావాల్సింది సంగ్రామ్కి అనమాట. ఆ విషయం కూడా గ్రహిస్తుంది ఆర్య. ఇక్కడ తండ్రి వచ్చి అయితే తల్లిని తిడతాడు, జుబేదాని రాధికాని పంపించేసినందుకు, నీ వల్ల తను వెళ్ళిపోయింది, నేను నిన్ను క్షమించిననైతే తల్లిని బాగా తిడతాడు. ఇంకా తల్లి చాలా ఫీల్ అవుతుంది. ఇక్కడ సంగ్రామ్ అయితే జైలు నుంచి విడుదలవుతాడు. అంటే సౌందర్య అంత్యక్రియలు ఉన్నాయి కదా, అన్నదమ్ముడు అవడం వల్ల తనైతే బెయిల్ వస్తుంది. తను తీసుకొని అయితే ఇంకా ఎస్టేట్కి వచ్చి అయితే అక్కడైతే తన తమ్ముడిని బెదిరిస్తే, తేజ్ని ఎందుకు చంపావు, నువ్వే చంపావు, అందుకే పెన్ డ్రైవ్ నువ్వు కావాల్సి వచ్చిందని బెదిరిస్తుంది. అయినా సరే తేజ్ అయితే సంగ్రామ్ అయితే నేను చంపలేదక్క భావన నిజంగా అని అయితే ఏడుస్తాడు. ఇంకా ఆర్య ఏం చేయలేక ఇంకా వదిలేస్తుంది, తమ్ముడిని వదిలేసి అయితే వెళ్ళిపోద్ది. ఇక్కడ జవహర్ వాళ్ళ భార్య అయితే సౌందర్య వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసేసి నీ భార్యని చంపింది నా భర్తే అని చెప్పేసి అయితే తనైతే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ సౌందర్య భర్తకు తెలిసిపోద్ది జవహరే తన భార్యని చంపినట్టు. తర్వాత ఇక్కడ తండ్రి తిట్టాడు కదా తల్లిని, ఆ తల్లి ఏమో కోపంతో తాగేసి ఆర్యకైతే నిజం చెప్పిద్ది తేజ్ని చంపింది తన తండ్రేనని. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ మాట్లాడుకుంటారు కదా పెళ్ళిలో, న్యూజిలాండ్కి వెళ్ళిపోదాము మొత్తం అన్నీ వదిలేసి అని. ఆ విషయం అయితే తండ్రి వింటాడు. తండ్రి వినేసి ఈ వ్యాపారాలన్నీ వదిలేసి కూతురిని తీసుకొని వెళ్ళిపోతున్నాడని తేజ్ని అయితే దౌలత్తో చంపించింది అయితే తండ్రే. ఆ విషయం తెలిసి చాలా ఫీల్ అయ్యిద్ది ఆర్య, అంటే తండ్రి తన భర్తను చంపించాడని. ఇక్కడ సౌందర్య అంత్యక్రియలు అయితే పూర్తవుతాయి. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తండ్రిని అడిగిద్ది, నేను నా వ్యాపారం కోసం నా పిల్లల కోసం నేను అలా చేయాల్సి వచ్చిందని అయితే తండ్రి మాట్లాడతాడు. నువ్వేలాగా నీ పిల్లల కోసం షకావతిని చంపావో నేను కూడా అలాగే చంపాల్సి వచ్చిందని చెప్పిద్ది. నీకు నాకు చాలా తేడా ఉందైతే తండ్రిని తిట్టి ఖాన్కైతే ఇంకా ఇవన్నీ చెప్పేస్తుంది, తేజ్ని చంపింది ఇవన్నీ చెప్పింది దౌలత్ అని చెప్పేసి అయితే అలాగే తండ్రిని దౌలత్ని అప్పచెప్పేస్తుంది. అలాగే సంగ్రామ్ కూడా అంత్యక్రియలు అయిపోయినాక సంగ్రామ్ను కూడా తీసుకెళ్ళిపోతారు పోలీసులు. దౌలత్ని అయితే చెప్పమంటాడు తండ్రి, నువ్వే చంపానని చెప్పమంటే దౌలత్ ఒప్పుకోడు, మీరు చెప్పడం వల్ల నేను చంపానని అయితే చెప్తాడు. ఇంకా ముగ్గురిని తీసుకొని జైలుకి తీసుకెళ్ళిపోతాడు ఖాన్. ఇక్కడైతే సౌందర్య భర్త అయితే జవహర్ని అయితే కాల్చి చంపేస్తాడు తన భార్యను చంపినందుకు. ఇంకా తనను కూడా పోలీసులు అయితే ఇంకా తీసుకొని వెళ్తారు, సౌందర్య భర్తను కూడా. ఆ విధంగా అయితే ఇక్కడ ఒక కండిషన్ మీద, అంటే భర్త ఏం కండిషన్ తీసుకున్నాడో తను న్యూజిలాండ్ పంపించాలని చెప్పి అదే కండిషన్ మీద ఖాన్ అయితే వీళ్ళకి అప్పచెప్పిద్ది. ఖాన్కి ఇచ్చిన మాట ప్రకారం పాస్పోర్ట్ వీసా అన్నీ తెచ్చేసి అయితే ఆర్యకి ఇస్తాడు న్యూజిలాండ్ వెళ్ళిపోవడానికి. నీ భర్త కోరిక మీద న్యూజిలాండ్ వెళ్ళిపో, నేను నీ భర్త కూడా ఇలాగే మాట ఇచ్చానైతే చెప్తాడు. తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఇంకా ఖాన్కి ఇచ్చేస్తుంది ఆర్య. ఇంకా తర్వాత భర్త అంత్యక్రియలు అప్పుడు కలపదు కదా లేక్లో,
తర్వాత వెళ్ళి వీళ్ళ నలుగురు అయితే లేకులో కలిపేస్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే న్యూజిలాండ్ స్టార్ట్ అవుతారు. న్యూజిలాండ్ వెళ్దామని ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఆర్యాకి అయితే ఒక మెసేజ్ వస్తుంది. మా 200 కోట్లు సరుకు నీ దగ్గర నుంచి న్యూజిలాండ్ నుంచి తీసుకుంటామని అయితే రష్యన్స్ నుంచి అయితే మెసేజ్ వస్తుంది. ఇంకా ఆర్య అయితే ఆలోచనలో పడిపోద్ది. అంటే రష్యన్స్కి ఆ సరుకు వెళ్ళలేదా అని చెప్పేసి అయితే ఆలోచనలో పడిపోద్ది. ఇదైతే ఇంకా సినిమా అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఇంకా 2 సీజన్లు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.